are representative of the patient. Syphilinum, whenever the symptoms that are representatives of the patient himself have been suppressed in any case of syphilis, and nothing remains but weakness and a few results of the storm that has long ago or recently passed. This NOSODE will cause a reaction and restore order and sometimes do much curing, and the symptoms that must always be present that represent the disordered state of the economy will appear to guide to a restoration of health. గురుడు ఫుల్ స్టాప్ పెట్టకుండా రాశాడు మొత్తం. ఓ పేరా కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, రాసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. సో ఐ థింక్ ఈ పేరా మీకు అర్థమై ఉంటుంది. ఒక సిఫిలిటిక్ డిసీజ్ ని సప్రెస్ చేసి దాన్ని పూర్తిగా క్యూర్ చేయకుండా ఉన్నప్పుడు కొన్ని రకాల వీక్నెస్, కొన్ని రకాల సిమ్టమ్స్ ఉండిపోతాయి, వీక్నెస్ కూడా ఉండిపోతే బాడీ సఫరింగ్ వైజ్ గా పెద్దగా బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఏదో ఒక వెలితి, ఒక నీరసం, ఒక ఇంట్రెస్ట్ లేకపోవటం, అక్కడ ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్డ్ గా ఉండటం, డయాగ్నోసిస్ చేయబోతే అక్కడైతే పెద్ద డయాగ్నోసిస్ కూడా రాదు. సో ఆ డిస్టర్బెన్స్లు అన్నిటినీ పాస్ట్ హిస్టరీలో సిఫిలిస్ జబ్బు సప్రెస్ చేయబడి ఉంది అని అన్నప్పుడు సిఫిలినం ఇండికేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఈయన గారు అంటే మన కెంట్ గారు మళ్ళీ ఐసోపతి టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ పెట్టారు. ట్యూబర్కులినంలో ఏం చెప్పారు? ఇట్ ఈస్ not acting like isopathy. We have to select the medicine as homeopathy, as per the rules of homeopathy. ఓకేనా? ఒక్కసారి ఆ పేరా చూసుకుంటే, a few results of storm that has long ago or recently passed. This NOSODE will cause reaction and restore order. రియాక్షన్ తీసుకొస్తుంది అంటే మనం ఏదైనా మెడిసిన్ వేస్తే సిఫిలిస్ ని సప్రెస్ చేశారు, మనం మెర్క్సాల్ వేసాం, పని చేయట్లా, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, అసలు లేకపోతే రెస్పాన్సే లేదు, నువ్వు ఎన్నిసార్లు కేసు తీసుకున్నా మళ్ళీ అదే వస్తూ ఉంది. నువ్వు సిఫిలినం వేసావు, దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ రియాక్షన్, దెన్ మెర్క్సాల్ విల్ యాక్ట్. ఓకే, ఇది రియాక్షన్ కి. అండ్ రీస్టోర్డ్ ఆర్డర్ ఒక్కొక్కసారి సిఫిలినం వేయటం మూలాన ఇంతకు ముందు ఏదైతే డిస్టర్బ్ అయిపోయిందో అది మొత్తం ఆర్డర్ లోకి రావచ్చు. ఈ రెండు రకాలుగా ఇక్కడ యాక్షన్ జరుగుతుంది, రీస్టోర్ అండ్ రియాక్షన్, ప్రొడ్యూసింగ్ రియాక్షన్. అండ్ ద సిమ్టమ్స్ దట్ మస్ట్ ఆల్వేస్ బి ప్రెజెంట్ that represent the disordered state of the economy will appear to guide to a restoration of health. మళ్ళీ అక్కడ హోమియోపతికల్లీనే సిమ్టమ్స్ కూడా ఉండాలి అని ఒక మాట వదిలేశారు. కానీ సిఫిలిస్ కి సిఫిలినం వాడటం ఐసోపతిక్ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అది. When a syphilitic patient has suffered from a course of typhoid, he may be very slow in convulsing, but a single dose of syphilinum high will cause him to eat and feel stronger and gain rapidly. ఏమంటున్నాడు? When a syphilitic patient has suffered from a course of typhoid, syphilitic patient అది సప్రెస్ అయి ఉంటుంది, వాళ్ళకి టైఫాయిడ్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, అంటే మనమే ఇచ్చాం ట్రీట్మెంట్, పల్సిటిల్లానో సమ్ రస్టాక్స్ ఇచ్చాం. కన్వాల్సింగ్ ఆ పీరియడ్ అనేది అంటే త్వరగా అతను నార్మల్ స్టేట్ కి రాలేకపోతూ ఉన్నాడు. మనం ఇచ్చిన ఇండికేటెడ్ మెడిసిన్ కరెక్టే, రస్టాక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ రెమెడీ అని అనుకుందాం కేసుకి. రస్టాక్స్ వేసావు, నువ్వు పొటెన్షియల్ మార్చావు, సార్ ఫీవర్ తగ్గింది కానీ నీరసం అలాగనే ఉంటుంది సార్, అప్పటి నుంచి నాకేం పెద్దగా పికప్ అయినట్టు లేను, నేను ఎనర్జీ వైజ్ జ్వరం ఏమి రావట్లేదు లేండి, ఒళ్ళు నొప్పులు ఏమి లేవులేండి, ఆకలి బాగానే వేస్తుంది కానీ ఎనర్జీ ఉండటం లేదు అంటే టైఫాయిడ్ ఫీవర్ నుంచి కంప్లీట్ గా తన ఎనర్జెటిక్ స్టేట్ కి రావటం, అది కన్వాల్సింగ్ స్టేట్. అది ఆ కన్వాల్సింగ్ పీరియడ్ లో అది సరిగా రాకపోతే మనం సిఫిలిస్ హిస్టరీ ఉంటే
సిఫిలినం ఒక డోసు వేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. వెన్ ఏ సిఫిలిటిక్ పేషెంట్ అని అంటున్నాడు. సిఫిలిటిక్ పేషెంటే, మళ్ళీ ఊరికినే మనము మెడిసిన్స్ వేసేయటం కాదు, సిఫిలిస్ టైఫాయిడ్ లో నుంచి కోలుకోలేకపోతున్నాడు కాబట్టి అని ఆ మెడిసిన్ వేయమంటున్నాడు. ఇది కూడా సిఫిలినం హై విల్ కాజ్ హిమ్ టు ఈట్ అండ్ ఫీల్ స్ట్రాంగర్ అండ్ గెయిన్ ర్యాపిడ్లీ. మళ్ళీ ఆకలి బాగా పెరుగుతుంది, అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుంది. సో అక్కడ ఆ తీసుకున్న కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ గా మారి సెల్ కూడా యూసేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. యూసేజ్ పెరిగి ఏటీపీ రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంత డిస్టర్బెన్స్ ని అది సరిచేస్తూ ఉంది. ఏది హైపోటెన్సిస్ లో విల్ గివ్ హై అని అన్నాడు. హౌ డస్ ద ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సిఫిలిస్ డిఫర్ ఫ్రమ్ బార్బెరిజం? సో ఆ ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్, ఓల్డ్ స్కూల్ అని అంటే మనం అలోపతి అని అనుకుంటున్నాం, కానీ ఆ టైంలో చాలా రకాలైన ట్రీట్మెంట్లు అంతా ఓల్డ్ స్కూల్లోకే వచ్చేసాయి. ముఖ్యంగా హెర్బల్ ట్రీట్మెంట్, ఆయుర్వేదం ట్రీట్మెంట్, ఇంకొన్ని రకాల ఈ ఇనుప మేకులు కొట్టడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. బ్లడ్ సక్కింగ్, జలగలతోటి అన్ని మెటీరియల్ పెకాన్స్ అన్ని డిఫరెంట్ అవన్నీ ఆ టైంలో ఈ హోమియోపతి డెవలప్ అయిన తర్వాత బార్బేరిజం గా అనిపించేవి వీళ్ళకి. అంత అనాగరికంగా ఎలా చేశారు అని అనేది. కాకపోతే వాళ్ళ తప్పేమీ లేదు, మరి అప్పటికి అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్లు అవే కాబట్టి వాళ్ళు అదే చేశారు. ఇంకోటి ఉంటే ఇంకోటి ట్రై చేయకపోతే కష్టం. కానీ హోమియోపతి ఇన్వెన్షన్ తర్వాత కూడా అపోజిషన్స్ ఎక్కువగా వచ్చాయి. దీన్ని అపోజ్ చేసేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకొని బార్బేరిజం అని అంటున్నాడు. వన్ మైట్ వెల్ ఆస్క్, ద స్ట్రాంగ్ డ్రగ్గింగ్ బై మెర్క్యూరియస్ అండ్ అయోడైడ్స్ సో డెబిలిటేట్ దట్ ఆల్ హూ పాస్ త్రూ ఆర్ ఇన్వాలిడ్స్ అండ్ వీక్. ఇదే సిఫిలిటిక్ కి, సిఫిలిస్ డిసీజ్ కి ఓల్డ్ స్కూల్లో మెర్క్యూరీ బాగా ఇచ్చేవారు, అయోడియం బాగా ఇచ్చేవారు, దాంతో కలిసిన ప్రిపరేషన్స్ ఎక్కువగా ఇచ్చారు. ఓల్డ్ స్కూల్ లో సిఫిలిస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే మెర్క్యూరీ. మరి అది డైరెక్ట్ గా ఇచ్చేవారా, ఇంకేదైనా కలిపి ఇచ్చేవారా, ఐ డోంట్ నో. అయోడైడ్స్ కూడా ఇచ్చేవారు. ఇవి ఏం చేస్తాయి, వాళ్ళని ఇంకా వీక్ చేస్తాయని అంటున్నాడు. ఇన్వాలిడ్స్ అండ్ వీక్ బికాస్ మెర్క్యూరీ యాక్ట్స్ ఓవర్ ద నర్వస్ సిస్టమ్. డైరెక్ట్ గా నెర్వ్ పెథాలజీని క్రియేట్ చేస్తుంది మెర్క్యూరీ. నెర్వ్ పెరాలసిస్ వచ్చేస్తుంది. మీకు ఒక 20 years బ్యాక్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉండేది. ఈ కలకత్తాలోనే ఎక్కడ మెర్క్యూరీ పాయిజన్, నదిలోకి మెర్క్యూరీ పడిపోయి అక్కడ ఉండే వాళ్ళందరికీ పెరాలసిస్ వచ్చింది అని అనేది ఒక టెక్స్ట్ బుక్ లో చదివేవాళ్ళం మేము. మరి మీ సిలబస్ ఉందో లేదో కానీ. సో ఈ మెర్క్యూరీ నుంచి పెరాలసిస్, బ్రెయిన్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇన్వాలిడ్స్ గా ఉండిపోతాయి. ఇన్వాలిడ్స్ అంటే ఇంకేమీ పని చేయలేరు వాళ్ళు. అండ్ వీక్నెస్, ఏదో కొద్దిగా గొప్ప పని చేస్తున్నా బట్ వీక్ గా ఉంటారు. ఈవెన్ దెన్ దే ఆర్ నాట్ క్యూర్డ్ ఆఫ్ సిఫిలిస్. ఇంత చేసినా వాళ్ళు పని చేయలేనంత పరిస్థితికి వచ్చినా సరే, అసలు మెయిన్ డిసీజ్ లోపల ఏది ఉందో సిఫిలిస్, ఆ మెర్క్యూరీ నుంచి, అయోడైడ్స్ నుంచి మాత్రం పోయేది కాదు, అలానే ఉండేది. అది ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత కొడుతూ ఉన్నా. ఇఫ్ దే వర్ క్యూర్డ్, we could not cause to come back the symptoms that have been removed. Syphilinum often does bring back the ulcers in the throat and the eruptions. సరే, వీళ్ళు ఏం చేశారు, మెర్క్యూరీ ఇచ్చి, అయోడియం ఇచ్చి అక్కడ ఉండే సిమ్టమాటిక్ రిలీఫ్. సిఫిలినంలో మీకు టెర్షియరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ లో షాంకర్ అనేది ఉంటుంది, అల్సర్స్. ఈ అల్సర్స్ ని వీటన్నిటిని మెర్క్యూరీ వేసి, అయోడియం వేసి కప్పేసేవారు. ఎప్పుడైతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ కి వచ్చారో, సిఫిలినం అనే మెడిసిన్ వేశారో, మొత్తం అవన్నీ బ్యాక్ వస్తాయి అని చెప్తున్నారు. చూడండి, సిఫిలినం ఆఫెన్ డస్ బ్రింగ్ బ్యాక్ ద అల్సర్స్ ఇన్ ద థ్రోట్ అండ్ ద ఎరప్షన్స్ వెన్ దెర్ ఆర్ వైలెంట్ న్యూరాలజియాస్ ఆఫ్ ద హెడ్, ఇన్సైడ్స్ ఆఫ్ హెడ్ అండ్ ఓవర్ ద ఐస్, great soreness in bones of legs and head, and the multitude of symptoms of nerve syphilis, all nondescript, then it is that the patient will be made free from suffering
అండ్ గివెన్ స్లీప్ స్ట్రెంగ్త్ అండ్ ఎపిటైట్. ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి, నోసోడ్ అని హెడ్డింగ్ పెట్టి పాయింట్ రాసుకోండి. అక్కడ నోసోడ్ ఇచ్చినప్పుడు సేమ్ ఎప్పుడో సప్రెస్ చేయబడిన డిసీజ్ బయటకి రావచ్చు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. Syphilinum often does bring back the ulcers in the throat and eruptions. ఈ అల్సర్స్ దేనికి సంబంధించినవి? ఒకప్పుడు సిఫిలిస్ డిసీజ్ కు సంబంధించినవి. వాళ్ళు సప్రెస్ చేశారు కాబట్టి, అంటే సిఫిలిస్ డిసీజ్ ని మళ్ళీ బయటికి జుట్టు పట్టుకొని బయటికి లాక్ రావటమే నోసోడ్ వేయటం అంటే ఇక్కడ. అంతే కదా? నోసోడ్ ఏం చేసింది? పాతది ఎప్పుడో ఉండే డిసీజ్ ని బయటికి లాక్కొచ్చింది. ఎప్పుడో సప్రెస్ చేసిన డిసీజ్ బయటికి రావచ్చు. అంటే మనం నోసోడ్ వేసినప్పుడు పాత డిసీజ్ బయటికి రావచ్చు, లేదా అప్పుడు సెలెక్ట్ చేసిన మెడిసిన్ సరిగా ఎఫెక్టివ్ గా పనిచేయటానికి దారి చూపించవచ్చు. రెండు చేయొచ్చు ఇది నోసోడ్. అర్థమైందా? Syphilinum often does bring back the ulcers in the throat and the eruptions. సిఫిలిస్ డిసీజ్ ని బయటికి తీసుకొచ్చింది. లేదు, నువ్వు పల్సటిల్లా సెలెక్ట్ చేసావు, పల్సటిల్లా తోటి సగం తగ్గుతుంది, సగం అలాగనే ఉంటుంది. ఏ టైఫాయిడ్ రెస్టాక్స్ ఇచ్చినప్పుడు టైఫాయిడ్ కి మళ్ళీ వస్తా ఉంది ఫీవర్. నువ్వు సిఫిలినం అనే మెడిసిన్ వేసిన తర్వాత ఇక్కడ సిఫిలిస్ డిసీజ్ బయటికి రావట్లా, రెస్టాక్స్ సరిగా వర్క్ అయ్యేటట్లు చేస్తుంది, ఆ ఫీవర్ ను తగ్గించేటట్లు చేస్తుంది. అంటే నోసోడ్ ఏదైనా చేయొచ్చు. నోసోడ్ వేసిన తర్వాత ఏమేమి రెస్పాన్సెస్ మనకి రావచ్చు అని అనేది పాయింట్ చెప్తుంది మనకి. బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ దెర్ ఆర్ వైలెంట్ న్యూరాలజియాస్ ఆఫ్ ద హెడ్, ఇన్సైడ్స్ ఆఫ్ ద హెడ్ అండ్ ఓవర్ ద ఐస్, great soreness in bones of legs and head, and the multitude of symptoms of nerve syphilis, all nondescript, then it is that the patient will be made free from suffering and given sleep, strength and appetite. ఈ న్యూరోసిఫిలిస్ అనే ఒక మనకి కండిషన్ ఉంటుంది. సిఫిలిస్ లో మొత్తం నెర్వ్స్ అన్ని కొట్టేస్తూ ఉంటాయి, న్యూరాలజియాస్ వస్తూ ఉంటాయి. న్యూరాలజియా ఎక్కడ ఉన్నా మనకి ఫిలాసఫీ పరంగా అది సిఫిలిటిక్ టెండెన్సీ అనేది గుర్తుపెట్టుకోండి, న్యూరాలజియాస్. సో ఇక్కడ వెన్ దెర్ ఆర్ వైలెంట్ న్యూరాలజియాస్ అని ఉన్నప్పుడు కూడా మనకి సిఫిలినం వేసిన తర్వాత ఒకవేళ అది బయటకు వచ్చినా మనకి కొత్త రెమెడీకి దారి చూపిస్తుంది. లేదు, ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసాం, సరిగ్గా పనిచేయట్లేదు, సిఫిలినం వేసిన తర్వాత మళ్ళీ మనం ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తే అండ్ గివెన్ స్లీప్, స్ట్రెంగ్త్ అండ్ ఎపిటైట్ అన్ని నార్మల్కి వస్తూ ఉంటాయి. But the ulcers and eruptions will come back in some cases, and it is all the better if they do. దాని ముందు ఏం చెప్తూ ఉన్నారు? నెర్వ్ సిఫిలిస్, ఆ నెర్వస్ సిమ్టమ్స్ ఆఫ్ సిఫిలిస్ ఏదైతే ఉందో న్యూరోసిఫిలిస్ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి మళ్ళీ మనకి అల్సర్స్ బయటకు రావచ్చు, మళ్ళీ ఎరప్షన్స్ బయటకు రావచ్చు సిఫిలినం వేయటం మూలాన.
సో అదే చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ బై నో మీన్స్ లిమిటెడ్ టు పేషెంట్స్ హూ హ్యావ్ హ్యాడ్ సిఫిలిస్. It can be used like any remedy against the symptoms of provings or such as are similar to symptoms common to the disease or against the symptoms like the numerous verified clinical symptoms. Provings ని బట్టి ఇవ్వండి అని అంటున్నాడు. Many symptoms are worse at night in bed, may come on in the evening and last till morning. So syphilinum has nighttime aggravation like Merxal. All syphilitic miasmatic symptoms aggravated at night time. maximum night time aggravations ఉంటాయి. సో అది నోట్ చేసుకోమాయి. Yes, sir. So it starts from in the evening and lasts until the morning. From sundown to sunrise marks the time of many violent pains and sufferings. రాత్రంతా బాధలు, పొద్దున పర్వాలేదు అని అనిపిస్తాడు తప్పితే పొద్దునంతా ఫ్రీగా ఏమి ఉండడు. రాత్రంతా మాత్రం బాధలు ఉంటాయి. Some are better from heat and some are better from cold air and cold applications. సో సమ్ ఆర్ బెటర్ ఫ్రమ్ హీట్ అంటున్నాడు. దుప్పటి కప్పుకుంటేనో లేకపోతే హీట్ గా ఉంటేనో కొన్ని సఫరింగ్స్ పోతాయి నైట్ టైము. బట్ కొన్ని మాత్రం చల్లదనంతో పోతూ ఉంటాయి, కోల్డ్ అప్లికేషన్స్ తోటి పోతూ ఉంటాయి. సో నో ష్యూర్ కోల్డ్ హీట్ అనేది మనం చెప్పలేము. రెండింటికి అమలరేషన్స్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి అనేది సిఫిలినంలో ఉంటుంది. దేర్ ఈస్ గ్రేట్ ప్రోస్ట్రేషన్ ఇన్ ద మార్నింగ్ ఆన్ వేకింగ్. సో ఎందుకు ప్రోస్ట్రేషన్ వస్తుంది? నైట్ టైం ఫుల్ గా ఇబ్బంది పడి ఉంటాడు నైట్ టైం. సో మార్నింగ్ లేవటం తోటే ఆ రాత్రంతా బాధపడటం మూలాన పొద్దున్నే ప్రోస్ట్రేషన్ వచ్చేస్తుంది. వీక్ గా ఉంటాడు, పొద్దునే సరిగా లేవలేడు. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ ఆఫ్ ఎపిలెప్సీ, ఎపిలెప్టిక్ కన్వల్షన్స్ ఆఫ్టర్ మెన్సెస్, sleeplessness, sometimes only one half of the night, against the whole night, again the whole night. The blood feels hot flowing through the arteries during the heat. Epilepsy, rubric పెట్టండి అమ్మాయి. Epilepsy after menses. So epilepsy after menses, sleeplessness, sometimes only half of the నైట్ టైం స్లీప్లెస్నెస్ ఎట్ నైట్ టైం అనే రూబ్రిక్ కూడా ఉంటుంది, అది కూడా పెట్టండి. అండ్ బ్లడ్ ఫీల్స్ హాట్ ఫ్లోయింగ్ త్రూ ద ఆర్టరీస్ డ్యూరింగ్ ద నైట్. రాత్రంతా నాకు వేడి చేసినట్టు ఉంటుంది అని ఎవరైనా చెప్పారు అని అంటే యూ కెన్ యూజ్ దీస్ రూబ్రిక్. ద బ్లడ్ ఫీల్స్ హాట్ ఫ్లోయింగ్ త్రూ ద ఆర్టరీస్ డ్యూరింగ్ ద నైట్ టైం. వాండరింగ్ పెయిన్స్ హియర్ అండ్ దేర్ all over the body. So syphilitic miasm కి ఒక ప్యాటర్న్ అనేది ఉండదు, ఒక పద్ధతి ఉండదు దానికి. సిఫిలిటిక్ మియాజం కి ఒక చోట ఒక నొప్పి ఉంటే ఆ నొప్పి అక్కడ తగ్గిపోయి మళ్ళీ ఇంకో చోట మొదలవుతుంది. కానీ సోరిక్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, కాసేపు ఉంటుంది, అక్కడే ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ అక్కడే రావచ్చు సోరిక్ కి. సైకోటిక్ కి ఒకే చోట పెయిన్ అలాగే ఉండిపోతుంది. కానీ సిఫిలిటిక్ మియాజం కి సంబంధించి నొప్పి ఒక చోట ఒకసారి ఉంటే ఇంకో చోట ఇంకోసారి. అందుకనే వాండరింగ్ పెయిన్స్ హియర్ అండ్ దేర్ ఆల్ ఓవర్ ద బాడీ. ఫస్ట్ తలనొప్పి అని చెప్తాడు, మళ్ళీ కాసేపుడికి మెడ నొప్పి చెప్తాడు, తర్వాత చెస్ట్ పెయిన్ చెప్తాడు, లేకపోతే మోకాలు నొప్పి చెప్తాడు, మళ్ళీ ఇంకో నొప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నొప్పి చెప్పినప్పుడు ఇంకెక్కడ ఉండదు, ఇక్కడ నొప్పి చెప్పనప్పుడు వేరే చోట ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి ఉండదు. దట్ ఈస్ ద వాండరింగ్ పెయిన్స్ హియర్ అండ్ దేర్ ఆల్ ఓవర్ ద బాడీ. ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్. ఆల్టర్నేటింగ్ సైడ్స్ ఆఫ్ ద పెయిన్, ఆల్టర్నేటింగ్ ఒకసారి కుడి చెయ్యి ఒకసారి ఎడం చెయ్యి కనిపిస్తుంది అంటే యూ డోంట్ టేక్ ఇట్ ఈస్ వాండరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. వాండరింగ్ అంటేనే ఒక లాజిక్ లేకుండా, రీజన్ లేకుండా ఎలా పడితే అలాగా తిరుగుతూ ఉంటాడు. వేండరర్ అని అంటే వీధుల మీద ఎందుకు తిరుగుతున్నాడు అంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ ఉంటాడు అంటే ఏమో మాకు తెలియదు, వాడు తిరుగుతూ ఉంటాడు అంతే. దట్ ఈస్ వాండరింగ్. మనం చెప్పలేము ఫలానా టైంకి ఫలానా పార్టే నొప్పి వస్తుంది అని అనేది వాండరింగ్ పెయిన్స్ లో చెప్పలేము.
కానీ ఆల్టర్నేటింగ్ సైడ్స్ లో మనం చెప్పొచ్చు. ఆల్టర్నేటింగ్ సైడ్స్, ఒకసారి కుడి వైపున, ఒకసారి ఎడమ వైపున, ఒకసారి అప్, ఒకసారి డౌన్, ఇది చెప్పొచ్చు మనం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిన్ ఇన్ ద పెరియాస్టియం, నెర్వ్స్ అండ్ జాయింట్స్. మీకు ఈ సిఫిలిస్ లో అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా టెర్షియరీ స్టేజ్ దాటిన తర్వాత బోన్స్, సెకండ్ స్టేజ్ లోనే బోన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. టెర్షియరీ స్టేజ్కి వచ్చేలోపు మొత్తం బ్రెయిన్ కొట్టేస్తుంది, బ్రెయిన్ అవుట్. సో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, పెరియాస్టియం ఎఫెక్ట్ అవుతుంది, నెర్వ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. పెయిన్స్ సమ్ టైమ్స్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ అండ్ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. పెయిన్స్ సమ్ టైమ్స్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ అండ్ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. దీనికి మనం బెలడోనాని ఒకసారి చూసుకుంటే, కమ్స్ సడన్లీ అండ్ గోస్ సడన్లీ, ఈ రూబ్రిక్ ఉంటుంది. పెయిన్ సమ్ టైమ్స్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ అండ్ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. అంటే పొద్దున్న సాయంత్రం ఈవినింగ్ టైంకి, ఈవినింగ్ 6 o'clock మొదలవుతుంది నొప్పి, మోకాలు నొప్పి, లేకపోతే దగ్గు, లేకపోతే తుమ్ములు. అర్ధరాత్రి వచ్చేలోపు పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అర్ధరాత్రి తర్వాత నుంచి మెల్లగా తగ్గుతూ పొద్దున్న లేచేటప్పటికి సిమ్టమ్స్ ఏమీ కనిపించవు, అంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. మళ్ళీ రాత్రంతా గోల పెట్టేసేసాడండి, పొద్దునకంతా బాగానే నిద్రపోయాడని అనుకోండి అని మాట అంటూ ఉంటారు పేషెంట్లు. షార్ప్ పెయిన్స్ హియర్ అండ్ దేర్. షార్ప్ పెయిన్స్, మామూలు పెయిన్స్ కాదు, సడన్ గా వస్తుంది, గుచ్చుకుంటున్నట్టు, ఒక కత్తి పెట్టి గుచ్చితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వచ్చేస్తుంది. షార్ప్ పెయిన్స్. యూ కెన్ పాయింట్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ద పెయిన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, షార్ప్ పెయిన్స్ లో కూడా ఎక్కడ నొప్పి అని చెప్తే ఇదంతా నొప్పి అని అట్లా ఉండదు. ఇగో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ చెప్పగలను సార్, ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ నొక్కండి, ఇదే సార్ నొప్పి. ఇంత షార్ప్ గా చెప్పగలరు పెయిన్. దట్ మీన్స్ షార్ప్ పెయిన్స్ అని అనేది అర్థం. దే కెన్ localize the pain, they can identify the pain. Okay, so sharp pains here and there. Complaints worse in the cold weather of winter and heat of summer. Two extremities కి పెయిన్స్ వస్తూ ఉంటాయి. నేను ఎండ బాగా ఉన్నా తట్టుకోలేనండి, కొద్దిగా చల్లగా ఉన్నా సరే తట్టుకోలేనండి. ఇది మనకి మెర్క్సాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ కెంట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ పేజెస్ లో, కెంట్ రిపర్టరీలో అతను ఎవరు కోల్డ్ అండ్ హాట్ రెమెడీస్ ఇస్తాడు, గిబ్సన్ మిల్లర్. అక్కడ ఒక మెర్క్సాల్ గురించి, ఈ థెర్మో స్టేట్స్ గురించి చెప్పేటప్పుడు మెర్క్సాల్ గురించి ఇస్తాడు. అది పెట్టండి వాళ్ళ గిబ్సన్ మిల్లర్ది. ఎందుకు అనంటే బోత్ కోల్డ్ వెదర్ ని, హాట్ వెదర్ ని, రెండింటిని కవర్ చేసేది అది. యాంబిథెర్మల్ అని అంటాడు అక్కడ, యాంబిథెర్మల్. మనకి ఇప్పటి వరకు మెడిసిన్స్ అన్ని మనం చూసినవన్నీ ఏదో చిల్లీ రెమెడీనో, ఏదో హాట్ రెమెడీనో బాగా పరిచయాలు ఉండుంటాయి, కానీ యాంబిథెర్మల్ రెమెడీస్ ఉంటాయి. అక్కడ లిస్ట్ లో ఇచ్చి ఉంటాడు ఆ కెంట్ రిపర్టరీ ఫస్ట్ ఒక 10 pages ముందు చూడండి ఒకసారి, అది పెట్టండి. కీర్తి పెట్టి వాళ్ళ ఎక్స్ట్రీమ్ ఎమాసియేషన్, ద సేమ్ థింగ్ మనం చదువుకుంది ట్యూబర్క్యులినంలో కూడా చదువుకున్నాం, ఎక్స్ట్రీమ్ ఎమాసియేషన్. ఓకే, బట్ స్వర్ణంలో కూడా చదువుకున్నాం, కంపారిటివ్ గా రాయమ్మాయి. ఎక్స్ట్రీమ్ ఎమాసియేషన్, యాప్సిసిస్, పెరాలిసిస్ ఆఫ్ లిమ్స్, కేరీస్ ఆఫ్ బోన్. యాప్సిసెస్ ని అంటే సిఫిలినం డ్రగ్ లో యాప్సిసెస్ ఉంటాయి, బట్ సిఫిలిటిక్ మియాజం లో కూడా యాప్సిసెస్ ఉంటాయి. ఎందుకంటే డెత్ ఆఫ్ ద టిష్యూ ఉంటుంది అక్కడ. ఆ డెత్ ఆఫ్ ద టిష్యూని, డెత్ ని, డిస్ట్రక్షన్ ని మనం సిఫిలిటిక్ మియాజం అని అంటున్నాం. కాబట్టి ఇఫ్ యు ఫైండ్ ఎనీ యాప్సెస్, ఇట్ మీన్స్ సిఫిలిటిక్ మియాజం ఉంది అని అనేది అక్కడ. సో ఇక్కడ కూడా సిఫిలినంలో ఎక్స్ట్రీమ్ ఎమాసియేషన్,
abscesses, paralysis of the limbs. ఈ సిఫిలిటిక్ మియాజం ఎంటర్ అయింది అని అంటే బ్రెయిన్ కొట్టేస్తుంది, పెరాలసిస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అది డెత్ ఆఫ్ ద నెర్వ్ టిష్యూ, న్యూరాన్స్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇది కేరీస్ ఆఫ్ బోన్, కేరీస్ ఆఫ్ బోన్, బోన్ కూడా తన పటుత్వం కోల్పోతూ ఉంటుంది, స్ట్రెంగ్త్ కోల్పోతూ ఉంటుంది. ఆస్టియోసైట్స్ అన్ని కూడా డీకాల్సిఫై అవుతూ ఉంటాయి. కేరీస్ ఆఫ్ బోన్, కర్వేచర్ ఆఫ్ ద బోన్. సరే, కేరీస్ వచ్చింది, మరి కర్వేచర్ ఆఫ్ ద బోన్ అని అంటే కైఫోసిస్ కావచ్చు, లార్డోసిస్ కావచ్చు, స్కోలియోసిస్ కావచ్చు. ఈ పిక్స్ అన్ని పెట్టామని, వీటికి ఆ కర్వేచర్ కూడా, ఆ బోన్స్ లో కర్వేచర్ కూడా మారిపోతూ ఉంటుంది, షేప్ మారిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడైతే ఈ ఫ్లోరోసిస్, మీరు తెలంగాణ చూసుకుంటే ఫ్లోరోసిస్ తోటి ఎముకలన్నీ ఇలా వంగిపోయి ఉంటుంది, కర్వేచర్ మారిపోయింది అని అనేది అర్థం. ఎప్పుడైతే డిస్టార్షన్ ఉంటుందో, కర్వేచర్ మారిపోయి ఉంటుందో, ఆ కేసు సిఫిలిటిక్ మియాజం డామినెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. షేప్ మారిపోతే, ఎనీ షేప్, ఈ వేల్ షేపే ఇలాగ తిరిగిపోయిందని అనుకోండి, ఇట్ ఈస్ సిఫిలిటిక్ మియాజం. బట్ మనం ఇరవటం కాదు, అదే తిరిగిపోవాలి, ఆ డిసీజ్ తోటి తిరిగిపోవాలి. సో దట్ ఈస్ కర్వేచర్, లాస్ ఆఫ్ కర్వేచర్ అండ్ డిస్టార్షన్, లాస్ ఆఫ్ షేప్. సో దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ సిఫిలిటిక్ మియాజం. గమ్మేట మీకు తెలుసు, ప్లాస్టిక్ అల్సర్స్ అని అంటాం. ప్లాస్టిక్ అల్సర్స్ మనం పట్టుకుంటే ఆ జిగటలాగా తగులుతూ ఉంటుంది ఒక అల్సరేషన్, బట్ లేట్ హీలింగ్ నేచర్ ఉంటుంది వాటికి, హీల్ అవ్వవు అవి. ఈ గమ్మేటస్ అల్సర్స్ సిఫిలిస్ లో ఉండేవి, అది కూడా సిఫిలినం ప్రూవింగ్ లో వచ్చింది. డ్వార్ఫిష్ చిల్డ్రన్, కర్వేచర్ ఆఫ్ బోన్స్, డ్వార్ఫిష్ చిల్డ్రన్. మనకు ఫ్లోరోసిస్ తోటి డ్వార్ఫిష్, లేదా ఇక్కడ డ్వార్ఫిష్ రిటార్డెడ్, బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. డ్వార్ఫిష్ అనేది పొట్టిగానే పుడతాడు వాడు, ఎక్కడ ఏది ఎదుగుదల ఉండదు, ఎదుగుదల ఉండదు, ఇక రాదు ఎదుగుదల కూడా, ఇంకంతే, వాడు పెరగడు. కానీ రిటార్డేషన్ లో ఇఫ్ యూ స్టిమ్యులేట్ ఇట్, దర్ ఇస్ ఎ ఛాన్స్ టు గ్రో అప్. మళ్ళీ మనం ఏదైనా మెడిసిన్ వేసినప్పుడు దానికి అడ్డుగా ఏదైనా ఉంది అంటే, సార్ వీడు 15 సంవత్సరాల వయసు ఉంది కానీ 10 సంవత్సరాల పిల్లవాడిలాగా ఉన్నాడు అంటే, వాడు 20 సంవత్సరాలకు వచ్చేలోపు 15 సంవత్సరాల వయసు పిల్లవాడి లాగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది రిటార్డేషన్ లో, బట్ నాట్ ఇన్ డ్వార్ఫిష్నెస్. ఇక మారడు డ్వార్ఫిష్నెస్ లో. సో డ్వార్ఫిష్ చిల్డ్రన్, కర్వేచర్ ఆఫ్ బోన్స్, కర్వేచర్ ఆఫ్ స్పైన్, ఎన్లార్జ్డ్ గ్లాండ్స్, ఇవన్నీ టెర్షియరీ సిఫిలిస్ లో అన్ని ఉంటాయి. ఒకసారి టెర్షియరీ సిఫిలిస్ కు సంబంధించిన సిమ్టమ్స్ అన్ని పెట్టామని. అఫెన్సివ్ ఓడర్ ఆఫ్ ద బాడీ, దిస్ అఫెన్సివ్ ఓడర్ మన సోరినంలో కూడా చూస్తూ ఉన్నాం, విపరీతమైన స్మెల్ వస్తుంది, బట్ ట్యూబర్కులినంలో అంత చూడలేదు అఫెన్సివ్నెస్, బట్ సిఫిలినంలో మళ్ళీ చూస్తూ ఉన్నాం అఫెన్సివ్నెస్ ఆఫ్ ద body. Soreness to touch in many parts, especially bones. Soreness to touch in many parts, especially bones. నువ్వు వెళ్ళి ఆ షిన్, టిబియల్ షిన్ మీద జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు, లేదు ఈ క్రేనియం దగ్గరికి టెంపరల్ బోన్ ఉంది కదా, ఇలా కొడితే చాలు, వాటికి ఎదిరిపోద్ది, బాగా సెన్సిటైజ్ అయిపోయి ఉంటాయి బోన్స్. అంతెందుకు, ఇక్కడ టక్కన లాగా బోన్ మీద కొడితే వాడు తట్టుకోలేడు పెయిన్. బోన్స్ పెరియాస్టిమ్ అంతా సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటాడు, బోన్స్ కి ఏమీ తగలనివ్వడు. పొరపాటున వాళ్ళు ఏదైనా తల మీద ఒక బరువు ఎత్తుకుంటే అక్కడ ఉండే బోన్ పెయిన్ కి అస్సలు పట్టుకోలేరు ఇక వాడిని, అంత సోర్నెస్ అని అంటాం. సోర్నెస్ టు టచ్, ఇంకా ఇక్కడ నేను ఇంకా ట్యాప్ చేశాను, అసలు సిఫిలినంలో అలా పట్టుకుంటే చాలు ఆ సోర్నెస్ తెలుస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఇన్ మెనీ పార్ట్స్, ఎస్పెషల్లీ బోన్స్, it has often been observed that in syphilitized invalids remedies act but a few days and must be changed.